అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ 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 బ్రహ్మరామ సమేత గుంటుమల్లేశ్వరం దేవస్థానం అతి ప్రాచీన శైవక్షేత్రం. శ్రావణ మాసం విశేషమైనది మహిళలకు. శ్రావణంలో వచ్చేటువంటి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేషంగా కుంకుమార్చనలు. మహిళా భక్తులు శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. ఆ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి అనుగ్రహంతో దీర్ఘ సౌమంగళ్యత్వం మరియు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి యొక్క మహిళా భక్తులంతా కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. మరియు మన ఆలయంలో కూడా ప్రతి శుక్రవారం కూడా శ్రావణ మాసం సందర్భంగా భక్తుల సహాయ సహకారంతో సామూహిక కుంకుమార్చన జరపబడుతున్న మహిళా భక్తులచే. ఈ యొక్క కార్యక్రమంలో భక్తుల మహిళలంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యి అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరు. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ బ్రహ్మరామ సమేత గుంటుమల్లేశ్వరం దేవస్థానం, ఖమ్మం. శారదా అమ్మవారి గుడి మహిళలందరికీ కూడా అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయంగా ఇక్కడికి వచ్చి మహిళలందరూ కూడా కుంకుమ పూజలు చేసుకుంటూ ఇంటిని సౌభాగ్యవంతంగా చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు శ్రావణ మాసము. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అంటే అందరికీ కూడా చాలా చాలా ఉత్సాహంగా పాల్గొనేటటువంటి ఈ వ్రతానికి ఇంట్లో ప్రతి రోజు చేసుకున్నా కానీ ఒక ప్రత్యేకత అనేది ఈ రోజుకి ఉంది. కాబట్టి ఇంట్లో చేసుకొని మళ్ళీ ఇక్కడ అమ్మవారి గుడిలో చేసుకుంటే ఇంకా శుభప్రదంగా ఉంటుందనే ఉద్దేశంతో మహిళలందరము ఇక్కడికి వచ్చాము. ప్రధాన అర్చకులు సాయి కిరణ్ శర్మ గారి ఆధ్వర్యంలో మహిళలందరూ కూడా సామూహికంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. సాయి గారికి ధన్యవాదాలు. అలాగే మా అందరికీ కూడా మంచి జరగాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఇక్కడ చేరిన మహిళలందరం కూడా చాలా సంతోషంగా ఈ వ్రతాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.